కానీ మీ సేవలు అనేది ఇంకా వివిధ రూపాలు కూడా సమాజానికి ఉపయోగపడతాయి. ఇక్కడ ఫిజికల్ మంచిగా ఫిట్నెస్ ఉన్నారు, ఆ చెల్లె కూడా మంచిగా మీకు డైరెక్టర్ గారు సోదరు కూడా మీకు మంచి సహకారాలు అందించడానికి ఉన్నారు. మంచి పాలిటిక్స్లో సోదరి ఉన్నారు కనుక ఇంకా మీరు ఎక్కువ భాగస్వామ్యం తీసుకొని సమాజ సేవ కూడా మీరు దోహదపడాలి అని చెప్పి, అవకాశం వస్తే ప్రజాప్రతినిధి కూడా అయ్యే అవకాశం కూడా ఉపయోగించుకోవాలి అని చెప్పి, ఎందుకంటే ఎక్కువ సర్వీస్ చేయడానికి ఉన్న అవకాశం ఎట్లయితే ఉపాధ్యాయుడికి ఎక్కువ మంది పిల్లలకు సర్వీస్ చేయడానికి ఏ విధంగా అయితే అవకాశం ఉంటుందో, మన ఒక ప్రజాప్రతినిధిగా కూడా పబ్లిక్ సర్వ్ చేయడానికి, అంటే ప్రత్యక్షమైన సర్వీస్ ఉండకపోవచ్చు కానీ పరోక్షమైన ప్రతి కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందడానికి కావచ్చు, లేకుంటే సమాజం అభివృద్ధి చెందడానికి ఉన్న అవకాశం కూడా ఉపాధ్యాయుడి తర్వాత మళ్ళీ ప్రజా ప్రతినిధులే అని చెప్పి నేను భావిస్తాను. అందుగురించి ఒక ప్రజాప్రతినిధిగా నేను ఎప్పుడు కూడా సంతోషపడుతుంటా, గర్వపడుతుంటా. ప్రజల అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలకు అండగా ఉండి చేయాలని ప్రయత్నం చేస్తాను. అందుగురించి సోదరి ఇప్పటికే ప్రజాప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తించారు కనుక మీరు కూడా ఇంకా ఆ స్థాయి మించి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి అని చెప్పి ఆశిస్తూ, ఆ భగవంతుడి ఆశీర్వాదం ఎప్పుడు మీకు ఉంటుంది అని చెప్పి, మీకు ఇన్ని రోజులు సేవ చేశారు. ఇక ముందు ఒక ప్రశాంతమైన జీవనాన్ని, అదేవిధంగా మంచి ఆరోగ్యాన్ని భగవంతుడు ప్రసాదించాలి అని చెప్పి కోరుకుంటూ, మరొకసారి ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన నిర్వాహకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.